తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లోక్సభ సీట్లకు గాను 16 సీట్లలో పోటీ ఒకెత్తు. ఒక్క ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్లో పోటీ మరొక ఎత్తనే స్థాయిలో అక్కడ ఎన్నికల వేడి ఉధృతమవుతోంది. అసెంబ్లీ ఫైట్ అప్పుడు 33 జిల్లాల్లో గులాబీ హవా నడిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టింది. ఖమ్మంలో మావాళ్లే ఒకరినొకరు చంపేసుకున్నారంటూ ఫలితాల తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. అలాంటి సెగ్మెంట్లో లోక్సభ ఎన్నికలు కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు ప్రతి నేతకు ప్రతి పార్టీకి కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఖాతాలో పడే సీట్లలో ఖమ్మం మొదటి స్థానంలో ఉండడంతో అక్కడ పోటీ చేసేందుకు పీసీసీలో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీలోనూ టికెట్లు రేసు ఉధృతమైంది. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక వచ్చిన తొలి పార్లమెంటు ఎన్నికలు కావడంతో తెలంగాణలో లోక్సభ హడావిడి అంతా ఖమ్మం సెగ్మెంట్ కేంద్రంగా నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్ని అట్టుడికిస్తున్న ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ స్వయంగా పర్యవేక్షణ. అసెంబ్లీ ఫలితాన్ని రిపీట్ చేసే పట్టుదలలో కాంగ్రెస్. హస్తం గుర్తుపై పోటీ కోసం క్యూ కడుతున్న నేతలు. అధికార విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఖమ్మం సెగ్మెంట్. తెలంగాణలో అందరి చూపు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంపైనే. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ గాలి వీస్తే ఖమ్మం పార్లమెంటు పరిధిలో మాత్రం ప్రజాకూటమి హవా నడిచింది. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలందరి దృష్టిలో ఖమ్మం హాట్ కేక్లా తయారైంది. లో ఏర్పాటైన నాటి నుంచి ఖమ్మం సెగ్మెంట్ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కంచుకోటగానే కొనసాగుతూ వచ్చింది. 1982లో తెలుగుదేశం ఏర్పాటైన తొలి 30 ఏళ్లు పచ్చ జెండా ఎగురలేదు. ఖమ్మం లోక్సభ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్, 2 సార్లు పీడీఎఫ్, ఒక్కోసారి సిపిఎం, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్లు విజయం సాధించాయి. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో స్థానికుల కన్నా స్థానికేతరులే ఎక్కువ సార్లు గెలుపొందారు. ఖమ్మం నుంచి గెలిచి కేంద్ర మంత్రి పదవులు పొందిన వారిలో జలగం వెంగళరావు, పివి రంగయ్య నాయుడు, రేణుకా చౌదరి ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు సీటు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం సెగ్మెంట్ మినహా మిగతా 6 నియోజకవర్గాలైన పాలేరు, వైరా, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, మదిరల్లో ప్రజాకూటమి ఘన విజయాలు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి హవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాత్రం రివర్స్ అయింది. టీఆర్ఎస్ తరపున ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఇతర నేతలు, రాజకీయ ఉద్దండులైన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులు పరాజయం మూటగట్టుకున్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయ కేతనం ఎగురవేయగా మదిర, కొత్తగూడెం, పాలేరుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మల్లుభట్టి విక్రమార్క, వనమ వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా రాములు నాయక్ గెలుపొందారు. ఎన్నికల అనంతరం వైరాలో నెగ్గిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటంతో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలం 2 సెగ్మెంట్లకు విస్తరించింది. ప్రజాకూటమి తరపున గెలిచిన మిగిలిన 5గురిలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా మరో 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ బలంగా ఉంది. అయినా సెగ్మెంట్లో అధికార పార్టీ బలం సగానికి కూడా చేరువ కాలేకపోయింది. అధికార పార్టీతో పోల్చితే ఖమ్మం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు క్యూ కడుతున్నారు. అధికార పార్టీలోనూ టికెట్టు రేసు బలంగానే ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనూహ్య విజయం సాధించారు. కాంగ్రెస్ బరిలో లేకపోవటం, టీడీపీ కూటమి అంతర్గత కుమ్ములాటలతో ఐక్యత చూపించలేకపోయింది.
ఫలితంగా సిట్టింగ్ ఎంపీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి 12,204 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సిపిఐ నేత నారాయణ 3వ స్థానానికి పరిమితమయ్యారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి తాను గెలవటమే కాకుండా లోక్సభతో పాటుగా జరిగిన నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట, వైరా, పినపాక అసెంబ్లీ సీట్లలోనూ తన అనుచరుల్ని గెలిపించుకున్నారు. 2016లో ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరటంతో ఖమ్మం జిల్లాలో పార్టీ బలపడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ప్రజలతో మమేకం కావటం, వివిధ సమస్యలతో వచ్చే వారికి దన్నుగా నిలవటం వంటి క్వాలిటీస్తో మాస్ క్లాస్ అనే తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ట్రస్ట్ తరపున అభివృద్ధి పనులు చేపట్టడం ఆయనకు కలిసొస్తోంది. గతంలో అనేక మంది పార్లమెంటు సభ్యులు పనిచేసిన అత్యధికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ సహకారాలతో నేషనల్ హైవేస్ని నా పార్లమెంటు పరిధిలో తేటం జరిగింది. ఉదాహరణకి ఆంధ్ర బార్డరు తిరువూరు నుంచి జగదల్పూర్ వరకు, అంటే నా పార్లమెంటు పరిధి కొత్తగూడెం వరకు, అదే రకంగా మహబాద్ నుంచి ఓయా పాలవంచ మీదుగా భద్రాచలం వరకు, ఇట్లా సుమారుగా నాకు తెలిసి ఒక 324 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ తేటం జరిగింది. ఖమ్మం పట్టణానికి, ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో పాస్పోర్ట్ ఆఫీస్తో పాటుగా ఐటీఐ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్తగూడెంలో ఐటీఐ కాలేజీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్థాపించడం జరిగింది. మా గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ గుడి దగ్గరికి అసలు మనిషి పోయేదానికి వీలు లేకుండా ఉన్నటువంటి రహదారిలో మొత్తం ఉన్న కంప చెట్లన్నీ తొలగించుకోవటం, మట్టి పోయించుకోవటం, అదేవిధంగా గ్రామంలో కొత్తగా పోయించినటువంటి గోడౌన్ దగ్గర మా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు మొత్తం కూడా పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి మా జేసీబీ సహాయంతో మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లు మొత్తం కూడా మంచిగా పర్మిషన్ చేయించుకోవటం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారి సహకారంతో మా గ్రామంలో వచ్చినటువంటి సీసీ రోడ్లు మొత్తం కూడా పూర్తి చేయించడం, మళ్ళీ ఇంకో 2 రోడ్లు ఇచ్చేదానికి కూడా ఎంపీ గారు హామీ ఇచ్చారు. అవి కూడా 2-3 రోజుల్లో పూర్తి చేస్తాం. ఇంకా పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మా దేవుడి గుడి అభివృద్ధి చేసేదానికి కూడా ఎంపీ గారు బాగా సహకరించారు. అయితే టీఆర్ఎస్ లో గ్రూపు విభేదాలు తమకు లాభిస్తాయని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. 2018 ఎన్నికలలో తమ ఓటమికి పొంగులేటి కారణమని తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు, మదన్ లాల్, తాటి వెంకటేశ్వర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఆయా నేతల ఏకపక్ష వైఖరి, కార్యకర్తలతో మమేకం కాకుండా ఒక్కరిద్దరికే ప్రాధాన్యం ఇవ్వటం, నియోజకవర్గాల్లో గ్రూపుల్ని ప్రోత్సహించటం వల్లనే ఓడిపోయారని పొంగులేటి సైతం అధినేత కేసీఆర్ కు గట్టి వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఖమ్మం బరిలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పొంగులేటికే ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం ముమ్మరంగా నడుస్తోంది. అయితే గులాబీ టికెట్ కోసం ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సైతం పోటీ పడుతూ ఉండటంతో చివరికి కేసీఆర్ ఎవరికి టికెట్ కేటాయిస్తారో అనేది అంతు చిక్కటం లేదు. ప్రజాకూటమి తరపున పొత్తులు కుదురుతాయా లేక విడివిడిగా బరిలో నిలుస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. సిపిఎం, సిపిఐ, జనసేన, టీజేఎస్ కూటమిగా ఏర్పడనున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు ఖరారు కాలేదు. తెలుగుదేశం ఒంటరిగా బరిలో నిలిస్తే నామా నాగేశ్వరరావుకి టికెట్ వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీలోనూ ఖమ్మం టికెట్ కోసం చాలా మంది పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ మాత్రం ఆర్థిక వనరులు ఉన్న అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. గాయత్రి గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, వి హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తొలినాళ్లలో రేవంత్ రెడ్డి పేరు వినిపించినా ఆయన పోటీకి విముఖత చూపటంతో మిగిలిన పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చట్టసభల్లో అనుభవం ఉన్నవారికి అవకాశమిస్తేనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టగలరని సీనియర్లు భావిస్తున్నారు.
రాజకీయాల్లో అనుభవం లేనటువంటి వ్యక్తులుగా, ప్రజాప్రతినిధులుగా ధనంతో ఎన్నిక కాబడినటువంటి వీరు ప్రజా సమస్యల పట్ల పూర్తి ఉత్సాహంగా లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీరు కేవలం వారి డబ్బును నమ్ముకున్నారు తప్ప ఈ జిల్లా ప్రజలను నమ్ముకొని ఎన్నిక కాలేదు. ఎప్పుడైతే డబ్బును నమ్ముకున్నారో ప్రజా సమస్యల పట్ల, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ జిల్లాలో మరి అటవీ భూమి చట్టం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దానిపైన పార్లమెంట్లో చట్టం చేసైనా సరే మరి ఆ అటవీ హక్కుల్ని, ఆదివాసీలకు ఉన్నటువంటి అటవీ హక్కుల్ని, బంజారాలకు ఉన్నటువంటి అటవీ హక్కుల్ని కాపాడటంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు వైఫల్యం చెందారని చెప్పవచ్చు. ఎందుకనంటే వీళ్ళకి క్షేత్రస్థాయిలో రాజకీయ అనుభవాలు లేకపోవటం వల్ల, కింది స్థాయిలో రాజకీయాల్లో అనతికాలంగా పనిచేయకపోవటం వల్ల. తెలంగాణలో పేరుకు 17 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నా హైదరాబాద్ ఎంఐఎంకు ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలిన 16 సీట్లలో 16 మనమే గెలవాలి, ఢిల్లీలో చక్రం తిప్పాలి అంటూ గులాబీ బాస్ కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆయన ఆశిస్తున్న క్లీన్ స్వీప్ పై మిగతా 15 లోక్సభ నియోజకవర్గాల్లో ఎలాంటి అనుమానాలు లేకపోయినా ఖమ్మం సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి సంచలనానికైనా అవకాశం ఉండొచ్చని తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ ఫోకస్ అంతా అక్కడే కేంద్రీకరించింది. సీఎం కేసీఆరే ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని టాక్. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరగబోయే తొలి లోక్సభ ఎన్నికలు కావటంతో ఆయన తండ్రి కోరుకుంటున్న 16 ఎంపీ సీట్లను సాధించి పెడతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం విషయంలో అదే కీలకంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మెదక్ లోక్సభ నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూసాం. మరిన్ని టీపీఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7. మేమే ఫస్ట్, మేమే బెస్ట్.